హనుమకి సహజంగా ఆయన సింధూరం పుచ్చుకునేవారు కాదు. ఆయనకి ఎప్పుడు వచ్చింది సింధూరం అంటే, సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకునేది. ఇక్కడ ఆవిడ అందరూ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుని ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ బొట్టు లక్ష్మీస్థానం, భర్తకు కలిసి వస్తుంది, అందుకని ఇక్కడ పెట్టుకోవాలి పాపట ప్రారంభ స్థానంలో. సీతమ్మ ఇక్కడ సింధూరం పెట్టుకుని ఇక్కడ తిలకం పెట్టుకునేది, కస్తూరి తిలకం. హనుమ అడిగారు రోజున, ఎందుకమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకుంటామని. ఆవిడ నవ్వింది, నేను ఇక్కడ సింధూరం పెట్టుకుంటే మీ స్వామికి కలిసి వస్తుంది రాముడికి అంది. అమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా. అందుకని సింధూరాలంకృతుడయ్యాడు ఆయన. అందుకని పూజకి ప్రారంభంలో ఉన్నవాడికి సింధూరం, మళ్ళీ పూజ అయిపోయిందని గుర్తు ఏమిటంటే సింధూరం రాసుకునేవాడికి మంగళం. పవమానాసుతుడు బట్టు పాదారా విందములకు అంటే అయిపోయిందని గుర్తు. కాబట్టి ఇద్దరూ సింధూరాలంకృతులు, ప్రారంభ స్థానం చివరి స్థానం. అందుకని విఘ్నేశ్వర సుప్రభాతంతో ప్రారంభం చేసి వెంటనే శంకరాచార్యుల వారి శ్లోకం చెప్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ చెప్పి, ఆశ్చర్యం ఏమిటంటే ఎన్నో గుర్తులు చెప్తారు. ఈశ్వరా మీరు లేవండి 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 అని. శ్రీశైల సుప్రభాతానికి శ్రీశైల రగడ అని ఒకటి ఉంది. అది శ్రీశైలం మానసికంగా వెళ్ళినట్టుగా ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. అలాగే శ్రీశైలం విషయంలో రగడలు చాలా ఉన్నాయి. అసలు నిజానికి వెలుగు చూడనిది, ముద్రణిలో లేనిది ఒక అద్భుతమైన రగడ ఉంది. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఆ ముడి ప్రతిని ఇచ్చారు. అయ్యా మీరు దీన్ని పరిశీలించండి, ఇంత గొప్ప రగడ ఇలా ఉండిపోయింది. చక్రపాణి రంగనాథుడు అని ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఆయన ఒకసారి శ్రీశైల క్షేత్ర శిఖరం పక్క నుంచి వెడుతున్నాడు పల్లకీలో, శిష్యులు మోస్తున్నారు. మోస్తుంటే ఎక్కడి వరకు వచ్చానరా తెర తీయండి అన్నాడు. ఒకసారి బయటికి చూద్దామని శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చామండి అన్నారు. ఆయన అహోబిలం వెళ్ళిపోతున్నాడు. తెర తీయకండి రా, నేను చూడనా శిఖరం అన్నాడు. ఆయన శివద్వేషి, నేను చూడను తెర తీయకండి అన్నాడు. ఆయన అహోబిలం వెళ్ళిపోయింది పల్లకి. కిందకి దిగుతున్నాడు. ఒరే నాకేం కనపట్టలేదురా కళ్ళు అన్నాడు. అహోబల క్షేత్రంలో నరసింహస్వామి దగ్గరికి శిష్యులు చేయి పట్టుకు తీసుకెళ్ళారు. తీసుకెడితే ఆయన అహోబల నరసింహస్వామిని కొన్నాళ్ళు ఉండిపోయి సేవించాడు. సేవించి ఏమిటి నా తప్పు, నాకెందుకు కళ్ళు పోయాయని అడిగాడు. నరసింహస్వామి రాత్రి కల్లో కనపడ్డారు. శ్రీశైల శిఖర దర్శనం కోసం జీవులు వెంపర్లాడతారు. ఆ శిఖర దర్శనం చేసే అవకాశం ఉండి తెర తీయద్దు, నీ చూడనన్నావు, నీ కళ్ళు పోయాయి, నువ్వు వెళ్ళి మల్లికార్జున దర్శనం చేసి సేవించని చెప్పాడు. అప్పుడే వస్తాయి కళ్ళు, నన్ను సేవించినా ఇవ్వడం కుదరదని. అప్పుడు మళ్ళీ పల్లకీలో వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి మల్లికార్జున లింగం దగ్గరికి వచ్చి నయన రగడ అని ఒక రగడ చేశాడు. ఆయన కళ్ళ కోసం చేశాడు. చేస్తూ నువ్వు నాకు కళ్ళిస్తే నా అంతెత్తు వాంగ్మయం నీ పేరు మీద రాస్తానన్నాడు. వెంటనే కళ్ళు వచ్చేసాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆయన చేశాడు రగడ, నయన రగడ అని. నాకు జీవితంలో కోరిక ఎప్పటికైనా నయన రగడ మీద ఉపన్యాసం చెప్పాలి అని. అంత అద్భుతంగా ఉంటుంది ఆ నయన రగడ. వచ్చిన దురదృష్టం ఏమిటంటే అది ఇప్పటికి పుస్తక రూపంలో లేదు. దాన్ని పుస్తకం వేసిన వాళ్ళు లేరు ఇప్పటికీ. దానికి దాత దొరికి అది గ్రంథ రూపంలో వస్తే అది అదృష్టం. అది అలా ఉండిపోయింది ఆ నయన రగడ. ఆ నయన రగడ చదివితే కళ్ళొచ్చాయి చక్రపాణి రంగనాథుడికి. తర్వాత ఆయన మహాశివభక్తుడై ఎన్ని స్తోత్రాలు చేశాడు మల్లికార్జునుడి మీద. శివభక్తుడయ్యాడంటే విష్ణుభక్తుడు కాకుండా పోయాడని కాదు. వాళ్ళిద్దరూ రెండు కళ్ళు ఒకటైన రూపం రెండుగా కనపడుతూ ఉంటుంది. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలముకుచు భేదమగుచు తునిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్కటే అన్నిగా ఉంటుంది. అందుకే సుప్రభాతంలో కూడా ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంక ధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని పిలుస్తారు. ఇన్ని గుర్తులు చెప్పి లేపుతారు. ఆయన లేచాడని గుర్తేమిటో తెలుసా? నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఒండరులు ఒకరినొకరు కౌగిలించుకుని, మరి ఎందుకంటే మల్లికార్జునుడిగా కనపడాలి కదా, అందుకని ఒకరినొకరు కౌగిలించుకొని పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిస్తాడు. ప్రపత్తి అని ఉంటుంది సుప్రభాతంలో. అసలు అద్భుతం అది. ఒళ్ళు తెల్లవారుసామున లేచి పూజామందిరంలో చదువుకుంటుంటే శ్రీశైల క్షేత్రం మనసులో తిరుగుతుంటుంది. జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం
వధూముఖం వల్గదపంగరేఖం నఖండితానందకర ప్రసాదన్ విలోకయన్ విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమా కురంగపాణి కరుణావలోక సురుత్తమశ్చంద్రకళావతంస వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరిభాగ్యరాశి అనఘం జనకం జగతం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయరుచిం కమనీయతనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గిరీశం గణేశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని మహానుభావుడి మీద సుప్రభాతం చదివి ఒక మాట చెప్తారు. అయ్యా నువ్వు ఎవరి అనుగ్రహిస్తావో తెలుసా? శంకర భగవత్పాదులు చెప్పిన మాట. శ్రీశైలం మీద అన్ని శ్లోకాలు చేశారు ఆయన. ఏ లోపల ఉన్నవాడే మామూలు వాడా? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణఖచితే స్వల్ప వృక్షాళిశీతే స్పీతే సంవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సాంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. దేవతా సార్వభౌముడై లోపల కూర్చుంటాడు. కల్పవృక్షముల ఛాయలో ఉంటాడు. అవి సామాన్యులకు కనపడవు, మహాభక్తులైన వారికి కనపడతాయి ఆ కల్పవృక్షాలు. అంతమంది దేవతాగణములు సేవిస్తూ ఉండగా ఉంటాడు. అటువంటి వాడికున్న గమ్మత్తేమిటో తెలుసా? వెంట తిరిగి వచ్చేస్తాడు. ఎవరి వెంట? భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. తుమ్మెద మొగుడు తుమ్మెదే అవుతాడు. తుమ్మెద మొగుడు మనిషి ఎందుకు అవుతాడు? ఆవిడ భ్రామరి తుమ్మెద, ఆవిడ మొగుడేమవుతాడు? గండు తుమ్మెద అవుతాడు. కాబట్టి ఓ శంకరా, నీ భార్య తుమ్మెద, నువ్వు గండు తుమ్మెద, మీ ఇద్దరు ఎక్కడికి వస్తారు? తేనె ఉన్న పువ్వులోకి వస్తారు. ఇక్కడుంది దా వాళ్ళు తనివి తీర తాగు. ఎప్పుడు వస్తారు ఇక్కడికి? మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో. ఇది శంకరాచార్యుల వారి స్తోత్రం.